అపర కుబేరుడు ఎలన్ మస్క్ భారతీయ ప్రతిభావంతులు అమెరికా ఇమిగ్రేషన్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకోవడం ద్వారా అమెరికా అపార ప్రయోజనాలను పొందిందని మస్క్ అభిప్రాయపడ్డారు. H1B వీసా దుర్వినియోగం వల్లే అమెరికాలో వలస వ్యతిరేక భావన కొంతమేర పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ వలసలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా 2 దశాబ్దాల్లో ప్రపంచ ప్రతిభను ఆకర్షించే మహా కేంద్రంగా ఎదిగింది. అందులో భారతీయ ఐటీ ప్రతిభా పాత్ర ప్రత్యేకం. కానీ ఇప్పుడు అమెరికాలో వలసలపై, ఉద్యోగాలపై, వీసాలపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలోనే కాదు, భారత టెక్కీ ప్రపంచంలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. అమెరికాలో వలసలు, ఉద్యోగాలు, వీసాల వ్యవస్థపై జరుగుతున్న పెద్ద చర్చల మధ్య టెస్లా అధినేత ఎలన్ మస్క్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించే పీపుల్ బై WTF పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్ అమెరికాకు ప్రపంచ నలుమూలల నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే ప్రతిభ ఎలా సహాయపడిందో, అదే సమయంలో ఈ వీసా వ్యవస్థలో చోటు చేసుకున్న దుర్వినియోగం ఏ విధంగా సమస్యలను పెంచిందో స్పష్టం చేశారు. గత 2 దశాబ్దాల్లో అమెరికా సాధించిన టెక్నాలజీ ప్రగతిలో భారతీయ ఇంజనీర్స్, శాస్త్రవేత్తలు, టెకీల పాత్ర అమోఘమని ఆయన స్పష్టం చేశారు. అపార ప్రతిభ గల భారతీయులను నియమించుకోవడం వల్ల అమెరికాకు ఎన్నో ప్రయోజనాలు దక్కాయన్న మస్క్ ఆ మాట వెంటనే ఒక కఠిన వాస్తవాన్ని కూడా ఉటంకించారు. ప్రతిభకే ఇచ్చే H1B వీసాలను కొన్ని కంపెనీలు కేవలం తక్కువ జీతాల కోసం వాడుకోవడం ప్రారంభించడంతో వ్యవస్థ అసలు ఉద్దేశానికి విరుద్ధంగా మారిపోయిందని, దీన్ని చూసే వరకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిభావంతులను నియమించుకునేందుకు తీసుకువచ్చిన H1B వీసా వ్యవస్థ దుర్వినియోగం అమెరికాలో ఇటీవల పెరుగుతున్న వలస వ్యతిరేక భావనకు కొంతమేర కారణమైందని మస్క్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వాలు ఈ దుర్వినియోగాన్ని చూసి చూడనట్టు ఉండడం వల్లే ఇలా జరిగిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు ఈ H1B వీసాల వ్యవస్థను దెబ్బతీశాయని మస్క్ వివరించారు. ఈ వ్యవస్థను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పినప్పటికీ తాను H1B వీసాలను ఆపేయాలని మాత్రం పేర్కొనలేదని ఆయన వివరించారు. ప్రతిభావంతుల కొరత ఎప్పుడూ ఉంటుందని, కొన్ని కష్టమైన లక్ష్యాల కోసం వారి నియామకం తప్పనిసరి అని మస్క్ అన్నారు. అయితే కొన్ని కంపెనీలు కేవలం ఖర్చు తగ్గింపుపైనే దృష్టి పెడతాయని, ఒక అమెరికన్ ఉద్యోగికి చెల్లించాల్సిన జీతంతో పోలిస్తే ఇతర దేశాల ఉద్యోగులు తక్కువ జీతానికి దొరికితే కంపెనీలు వారిని నియమించుకుంటాయని తెలిపారు. కానీ తన కంపెనీలు అయిన టెస్లా, స్పేస్ ఎక్స్ మాత్రం ప్రతిభావంతులను నియమించుకోవడానికి చూస్తాయని, వారికి సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తాయని మస్క్ స్పష్టం చేశారు. H1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసిన కంపెనీల వల్ల అమెరికన్ ఉద్యోగుల భర్తీ కావడం లేదనే భావన పెరిగిందని, అదే ఇప్పుడు సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇక అమెరికా రాజకీయాలపైన మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ పరిపాలనలో సరిహద్దుల దగ్గర నియంత్రణ సడలిపోవడంతో అక్రమ వలసలు భారీగా పెరిగాయని ఆయన ఆరోపించారు. మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించే వారి సంఖ్య పెరగడం, ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉండడం, ఇవన్నీ ప్రజల్లో అసహనానికి దారితీస్తున్నాయని ఆయన అన్నారు. అక్రమంగా వచ్చిన వారికి ప్రభుత్వ సౌకర్యాలు అందితే అది మరింత మందిని అక్రమ వలసలకు ప్రోత్సహిస్తుంది. ఇది దేశ భద్రతకే కాదు, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే అని మస్క్ హెచ్చరించారు. అవుట్సోర్సింగ్ కంపెనీలు తక్కువ జీతాల కోసం H1B వీసాలను పెద్ద ఎత్తున వాడుకోవడం, అమెరికన్ కార్మికులకు అవకాశాలు తగ్గడం, ఇవన్నీ వీసా వ్యవస్థను దెబ్బతీశాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే H1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసే లూప్ హోల్స్ ని మాత్రం సరిచేయాలని మస్క్ స్పష్టం చేశారు. అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారిని, ముఖ్యంగా భారతీయులను ఉద్దేశించి మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన జీవితంలో
మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, మన సమాజానికి ఎంత ఇస్తున్నామన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ఏ పనైనా చేస్తూ ఉంటే మనం తీసుకునేది కంటే సమాజానికి ఇస్తున్న విలువ ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. తాము పొందే ప్రయోజనాల కంటే సమాజానికి ఎక్కువ ఉపయోగపడేవారిని నేను ఎప్పుడూ గౌరవిస్తానని మస్క్ తెలిపారు. అమెరికాలో ఉన్న, భారత్లో ఉన్న, ప్రపంచంలో ఎక్కడైనా ప్రతిభకు విలువ ఒక్కటే, కానీ ఆ ప్రతిభతో మీరు ఏ విలువను సృష్టిస్తున్నారు అనేదే కీలకమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యువతలో పెద్ద చర్చకు దారితీస్తోంది. మొత్తంగా అమెరికాలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న తరుణంలో వీసాల వలసలు, ఉద్యోగాలపై జరుగుతున్న రాజకీయ పోరాటం మధ్య ఎలన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు ప్రతిభను ఆకర్షించాలనుకునే అమెరికా, మరోవైపు వలస నియంత్రణ కోరుకునే రాజకీయ ఒత్తిళ్లు, ఈ రెండింటి మధ్య గందరగోళం కొనసాగుతున్న సమయంలో మస్క్ మాటలు వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్, వాస్తవ సమస్యలు, భవిష్యత్తులో తీసుకోవలసిన నిర్ణయాలు అన్నింటికీ ఒక ప్రతిబింబంలా మారాయి. అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వేలాది భారతీయుల కోసం ఇది ఒక హెచ్చరిక కూడా అని విశ్లేషకులు చెబుతున్నారు.